స్పెషల్ మూవీ టుడే 'మన్యంపులి' అసలు థియేటర్‌లోని ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా అప్పట్లోనే రివ్యూస్ గాని, సోషల్ మీడియా గాని, లేదంటే మంచి పబ్లిక్ రివ్యూస్ గాని, అలాంటివి లేకుండానే నార్మల్ ఆడియన్స్ ఎవ్వరైనా సరే సినిమా థియేటర్‌లోకి వెళ్ళిన తర్వాత, సినిమా చూసిన తర్వాత "ఏం తీసాడురా! మళ్ళీ రెండోసారి ఈ సినిమా చూడాలి" అని అనిపించిన సినిమా ఏదైనా ఉన్నది అంటే 'మన్యంపులి'. మోహన్ లాల్ గారు తప్ప ఈ సినిమాలోని యాక్టర్ కింద వేరే వారిని అస్సల ఇమాజిన్ చేసుకోలేం. అంతలాగా ఉంటుంది ఈ సినిమా. అంతలాగా అట్రాక్ట్ అయ్యారు ఆడియన్స్ ఈ సినిమాకి. ఎందుకంటే నార్మల్‌గా తెలుగులోని చాలా సినిమాలొస్తాయి. ఇలాంటిది ఫారెస్ట్ బ్యాక్‌గ్రౌండ్‌లోని ఒక బెస్ట్ ఫిల్మ్ ఏదైనా ఉన్నది అంటే 'మన్యంపులి' అని చెప్పాలి. అండ్ ఈ కథ గాని, కథలో ఉన్న లాస్ట్‌లో వచ్చే ట్విస్ట్ గాని బాగా వర్కౌట్ అయ్యాయి. అలాగే ఈ సినిమాలోని మోహన్ లాల్ గారికి, అలాగే వాళ్ళ తమ్ముడికి ఉన్న రిలేషన్‌ని సినిమాలోని ఎమోషన్స్‌ని బాగా డైరెక్టర్ చూపించాడు. అండ్ నార్మల్ ఆడియన్స్ ఈ థియేటర్‌కి వెళ్ళిన తర్వాత, ఈ సినిమా చూసిన తర్వాత ఏంట్రా ఈ సినిమా చాలా బాగుంది. అలాగే టీవీలో కూడా ఎప్పుడొచ్చినా ఈ సినిమాని అందరూ అలా చూసేవారు. అండ్ ఆ ఫారెస్ట్ బ్యాక్‌గ్రౌండ్‌లోని పులులు పట్టుకునే హీరోగా మన 'మన్యంపులి'లోని మోహన్ లాల్ గారు చేసిన యాక్షన్ గాని, లేదంటే యాక్టర్ పెర్ఫార్మన్స్ గాని చాలా బావుంటుంది. ఈ సినిమా ఒక బెస్ట్ ఫారెస్ట్ బ్యాక్‌గ్రౌండ్‌లోనే వచ్చిన మంచి అడ్వెంచర్ మూవీ అని చెప్పాలి. ఇలాంటి సినిమా మీరు చూడకపోతే సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో పెట్టండి.